హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి అనగా వచ్చే నెలలో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది. ఫిబ్రవరి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైతే మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో మరి ప్రమోషన్స్ అలాగే బదిలీలు అనగా ట్రాన్స్ఫర్స్ అనేవి నిర్వహించబోతున్నారు. ఇక ఏవైతే ప్రమోషన్స్ బదిలీల తర్వాత ఖాళీలు అనేవి మిగులుతాయో ఆ ఖాళీల ఆధారంగా జూన్ లో నియామకాలు అనేవి ఉండబోతున్నాయి. అంటే మొత్తానికి రాబోయే అకాడమిక్ ఇయర్ లో పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు డిఎస్సిని నిర్వహించి నియామకాలు కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక వీటిలో మనం గమనిస్తే కొన్ని పోస్టులు 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్, 70% ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేస్తుంటే మరికొన్ని పోస్టులకు 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్, 30% ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. మరి ఏ పోస్టులకు 70%, 30% అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి మొన్న విద్యాశాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి సంబంధించిన సమాచారం మనం గమనిస్తే మనకు చాలా విషయాలు క్లియర్ గా ఇందులో అర్థమవుతాయి. సిఎస్సి సమావేశ వివరాలు. విజయవాడ నందు సిఎస్సి గారి సూచన మేరకు అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి గారు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిడి అబ్రహం గారు, శైలజ గారు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఇక ఏప్రిల్, మే నెలల్లో ప్రమోషన్లు, బదిలీలు నిర్వహిస్తారు. మరి ప్రమోషన్స్ ఏ విధంగా ఇవ్వబోతున్నారు అంటే స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ మరియు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లకు 70% ప్రమోషన్లు మరియు 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తాం అని పేర్కొన్నారు. కాబట్టి ఇంగ్లీష్ మరియు మిగిలిన ఇతర సబ్జెక్టులన్నిటికీ 70% ప్రమోషన్లు, 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఇతర లాంగ్వేజెస్ కు, ఇంగ్లీష్ తప్ప ఇతర లాంగ్వేజెస్ కు 30% ప్రమోషన్స్ ఇచ్చి 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తాం అని ఈ విషయమై అన్ని సంఘాల అభిప్రాయాలు కోరడం జరిగింది. కాబట్టి ఈ సమాచారాన్ని మనం గమనిస్తే ఇంగ్లీష్, ఇతర నాన్ లాంగ్వేజెస్ అన్ని 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇక స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ మాత్రం 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోతున్నారు అనే విషయం మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇక క్లస్టర్ టీచర్ల వారీగా రెగ్యులర్ స్థానాలు కేటాయించబడే వరకు ప్రతి కౌన్సిలింగ్ లో తప్పనిసరిగా వారు హాజరు కావాలి. ఇటీవల ప్రమోషన్లు పొందిన లాంగ్వేజ్ పండిట్లు కూడా ఈ బదిలీల కౌన్సిలింగ్ లో తప్పనిసరిగా పాల్గొనాలి. సర్వీస్ పాయింట్లను డెసిమల్ పాయింట్లలో కేటాయిస్తారు. ఈసారి జరిగే బదిలీల కౌన్సిలింగ్ లో ఎంటీఎస్ టీచర్ల కోసం అన్ని మండలాల్లో దామాషా ప్రకారం బ్లాక్ చేస్తారు. రేషనలైజేషన్ పాయింట్లు అందరికీ కామన్ గా 5 పాయింట్లు కాకుండా 2 సంవత్సరాల లోపు, 2 నుంచి 4 సంవత్సరాల లోపు, 4 నుంచి 6, 6 నుంచి 8 సంవత్సరాల వరకు వేరువేరుగా రేషనలైజేషన్ పాయింట్లు ఇచ్చే విషయమై సంఘాల అభిప్రాయం కోరారు. ఇక రేషనలైజేషన్ విధానాలు గత సంవత్సరంలో లాగే ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్, స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రమోషన్లు కూడా చేపడతారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అన్ని సంఘాలు కోరాయి. హై స్కూల్ ప్లస్లలో ఖాళీగా ఉన్న పీజీటీ పోస్టులను తదుపరి విద్యా సంవత్సరంలో తప్పనిసరిగా భర్తీ చేస్తామని అన్నారు. అంతర్జిల్లా బదిలీలలో గతంలో కొంతమందికి అవకాశం ఇవ్వలేదని, అలాంటి వారిలో 24 మందికి ఫిబ్రవరి 15 నాటికి బదిలీల ఉత్తర్వులు ఇస్తామని అన్నారు. ఇక ఎస్ఎస్సి డ్యూటీలు వేయడానికి ముందు లీప్ యాప్ నందు మినహాయింపులు కోరే వారికి అవకాశం ఇచ్చేలా చూస్తామని అన్నారు. ఇక ఏప్రిల్ 23 నాటికి ఇంతవరకు రిలీవ్ కాని అందరూ టీచర్లను రిలీవ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎంఈఓ బదిలీల విషయం వచ్చే సమావేశంలో స్పష్టత ఇస్తారు. ఎస్ఎస్సి నామినల్ రోల్ నమోదులో ఇబ్బందులన్నీ తొలగిస్తామని అన్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ టీచర్లకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇచ్చే విషయం పరిశీలిస్తామని అన్నారు. కాబట్టి ఇందులో మనం విద్యకు సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇందులో మనకు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతోందని, ఏప్రిల్, మే నెలలో ప్రమోషన్లు, బదిలీలు నిర్వహిస్తారని, ఇక జూన్ కల్లా డిఎస్సి నియామకాలు పూర్తి చేయబోతున్నారు అనే విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి అనేది అయితే మొన్న మనం పత్రికా ప్రకటన ద్వారా చూసిన దాని ప్రకారం అయితే దాదాపుగా 12,000 వరకు డిఎస్సిలో పోస్టులు ఉండే అవకాశం ఉంది. మరి ఖచ్చితంగా ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది అయితే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే మనకు తెలుస్తుంది. మరి ఇది డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.